వీక్షణార్థులుల్లా మీరు చూస్తున్నారు పీపీఆర్ మీడియా, అదేవిధంగా మీడియా బ్రాడ్కాస్టింగ్. నేను మీ పల్లె ప్రవీణ్. చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ, సూటిగా సుత్తి లేకుండా. ఈ రోజున మనం ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళు ఎంతో మంచి మేధావులు. మనం ఇంతకుముందు కూడా గతంలో మన కల్వకుంట్ల కవితక్క గారిని కలిసి మన కళాకారుల గురించి ఎంతో ప్రయత్నంగా ఒక లెటర్ ఇచ్చినాం కదా. అదేవిధంగా మనం ఆ రోజున మురళీధర్ దేశపాండే అన్నగారు మంచిగా తెలంగాణ రాష్ట్ర జానపద కళల జేఏసీ ఏర్పాటు చేసి దాదాపుగా కొన్ని వేల మంది కళాకారులను జమ చేసుకొని ఈ రోజున అంతర్గతంగా కళాకారుల కోసం కొట్లాడుతున్నటువంటి మరొక ఉద్యమం సామాజిక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ వచ్చింది కాబట్టి ఇప్పుడు సామాజిక తెలంగాణ కోసం నిజమైన జానపద కళలు బ్రతకాలని ఈ యొక్క మన మురళీధర్ దేశపాండే అనే గారు ఉన్నారు. సో వీరిని గుర్తించి కవితక్క గారు ప్రత్యేకంగా కల్చరల్ వింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. అందరికి తెలిసిందే, కవితక్క గారు నూతన పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పార్టీలో భాగంగా అన్నగారిని ముందస్తుగా కలిసి ఈ రోజున ముఖ్యమైన విషయాలు చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక పిల్లగాడు సూటిగా మాట్లాడుతున్నాను, మనసు మలేషమైన దమ్ము దుబ్బమైన చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ. మనతో పాటు మనోజ అక్కగారు ఉన్నారు, మన తెలంగాణ రాష్ట్ర జాగృతి అధికార ప్రతినిధిగా. వారిని అడిగి ఏమేమి చర్చించినారు వారే చెప్తారు డైరెక్ట్గా. రాని చూద్దాం. ముందుగా తెలంగాణ ప్రజలకి అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ జానపద సకల కళ పరిరక్షణ జేఏసీ అధ్యక్షులు మా మురళీధర్ దేశపాండే సార్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. కవితక్క గారు, ఈ తెలంగాణ రాష్ట్రానికి స్పేస్ ఉంది, ఒక రాజకీయ పార్టీ అవసరం ఉంది అని చెప్పి మా తెలంగాణ జాగృతి ఏదైతే జనం బాట కార్యక్రమం చేసినామో 18 జిల్లాలు తిరిగినప్పుడు ఇంకా కూడా తెలంగాణలో ఎన్నో సమస్యలు సాల్వ్ కానీ మిగిలే ఉన్నాయి. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రాంతీయ పార్టీ అవసరము అని చెప్పేసి గుర్తించి, అందుకు ఏదో మిగతా వాళ్ళు ఏదో తొందరపడి పార్టీ పెట్టినట్టు అలా కాకుండా చాలా అధ్యయనం చేసి ప్రజల నుండి ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నిటి మీద కూడా అధ్యయనం చేసి అప్పుడే పార్టీ ఎజెండా కానివ్వండి, జెండా కానివ్వండి రూపొందించుకోవాలి అనే విధంగా ఒక 32 అంశాల మీద కూడా అధ్యయన కమిటీలేసి అంటే జాగృతి ఎవరైతే కీలక బాధ్యతల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా దాంట్లో భాగస్వామ్యం చేసి ప్రజల వద్దకు వెళ్ళి ఆ సమస్యల మీద అధ్యయనం చేసి రిపోర్ట్ తీసుకురమ్మన్నారు. అందులో భాగంగానే ఈరోజు మాకు కల్చరల్ వింగ్కి కమిటీలో మెంబర్స్గా ఉన్నాము. నేను మనోజ, అలాగే మా సుజిత్ అన్నగారు, ఇంకొకరు సదానందం అన్నగారు. మా అందరికీ కవితక్క గారు సూచన ఒకటే, మురళీధర్ దేశపాండే సార్ని కలిస్తే కళాకారుల సమస్యల మీద కానివ్వండి, కళాకారుల గురించి మనకి ఏదైనా వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం కోల్పోతున్నారు అన్న దాని మీద అవగాహన సార్ దగ్గర కరెక్ట్గా ఉంటుంది. సార్ని కలిసి వివరాలు తీసుకోవాలని చెప్పిండ్రు. దాదాపుగా కూడా ఒక 2 గంటల నుండి మేము చర్చించినాం చాలా విషయాలు. అది ఒక సినిమా రంగం గురించే కానివ్వండి, కళాకారుల గురించే కానివ్వండి, లేదా మన ఏవైతే జానపద కళలు ఉన్నాయో ఇలాంటి ఎన్నో విషయాల మీద సార్ మాకు అవగాహన కల్పించిండ్రు. ఆ సమస్యల మీద కూడా మేము అధ్యయనం చేయడం జరిగింది. ఒక డాక్యుమెంట్ రూపంలో మేము దాన్ని తయారు చేసి కవితక్క గారికి అందియబోతున్నాము. ఖచ్చితంగా కూడా రేపు తెలంగాణ జాగృతి పార్టీగా మారబోతున్న తరుణంలో ఖచ్చితంగా కళాకారులకి పెద్దపీటన వేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం దిశగా మా పార్టీ ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. రాబోయే రోజుల్లో శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు, మా బాస్ గారు పార్టీ పెట్టడానికి నిర్ణయించారు. అందులో భాగంగా 32 విభాగాలని విభజించి కమిటీలుగా ఏర్పాటు చేశారు. అందులో కల్చరల్ వింగ్ ఒకటి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేవిధంగా చాలామంది రాజకీయ నాయకులు ఇంతకుముందు చాలా అలసుగా తీసుకుంటున్న కమిటీ ఇది. మున్ముందు పార్టీ వచ్చిన తర్వాత కళాకారులను పెద్ద ఎత్తున ఒక దగ్గర, వాళ్ళ సమూహాన్ని ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యలకు పరిష్కార దిశగా అడుగులేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మురళీధర్ రావు దేశపాండే గారిని కలవడం జరిగింది. వారు ఒక జేఏసీ పెట్టుకొని ఇప్పుడు పెద్ద బాల శిక్ష లెక్క మొత్తము కళాకారుల గురించి తెలుసుకోవాలంటే తెలంగాణ మొత్తం తిరిగే బదులు ఒక 4 గంటలు వీరితో కూర్చుంటే మాకు పూర్తి అవగాహన వస్తుంది. ఆయన చాలా సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్న కళాకారులతోటి కాబట్టి మాకు విషయం మొత్తము ఒక 4 గంటలు ఇప్పుడు చర్చించాము. 4 గంటల్లో పూర్తి విషయము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో కళాకారులు ఎలాంటి ఇక్కట్లు పడుతున్నారు, వారికి ఎలాంటి ప్రభుత్వం నుంచి సహాయం రావాలి, కేంద్రం నుంచి సహాయం రావాలనే పూర్తి అవగాహనకు వచ్చాము. ఇప్పుడు తీసుకున్న నివేదిక అంతా మేము శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి ఇవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యాంశాలు
చాలా బలంగా, గట్టిగా మాకు తెలిసిందేందంటే, ఇంతసేపు మాట్లాడుకుంటే, ఇప్పుడు కళాకారులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గుర్తింపు కార్డులు గావాలి. గుర్తింపు కార్డులు ఉంటే వాళ్ళు కళాకారులుగా గుర్తించే అవకాశం ఉంటుంది గాబట్టి, గుర్తింపు కార్డులుండాలె. అదేవిధంగా వృద్ధులు 57 ఏళ్ళు పైబడిన కళాకారులకు వాళ్ళకు పెన్షన్ ఇయ్యాలె. అదేవిధంగా ఈ కళాకారులుగా గుర్తించిన వాళ్ళకు ఉపాధి ఇయ్యాలె. వాళ్ళకు నెలకు ఎంతో అంత సంపాదించి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఈ 3 ఉన్నాయి. దాంతో పాటు ఒక 30, 40 పాయింట్స్ ఉన్నాయి. అవి క్లుప్తంగా మాకు పెద్దలు దేశపాండే గారు తెలియజేశారు. అదే రిపోర్ట్‌ని మేము శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి ఇయ్యబోతున్నాము. ఇందులో చాలా పాయింట్స్ రేపటినాడు మేనిఫెస్టోలో జతపరచడానికి అక్కగారు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా దేశపాండే గారు మునుముందు గూడా మాకు ఈ పార్టీకి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ! జై జాగృతి! జై కవితక్క! ఈ రోజున మీరు గూడా ఇంత విలువైనటువంటి సమయం ఇచ్చి, మా కళాకారుల కోసం, మన కళాకారుల కోసం, తెలంగాణ యొక్క తెలంగాణ పుట్టినిల్లైనటువంటి జానపద కళలు అందరికీ తెలిసిందే. పాట, ఆట, మాట ఈ 3 కలిస్తేనే తెలంగాణ వచ్చింది. సో, అవి 3 దలుచుకుంటే ఎంతటి పార్టీ అయినా, ఎంతటి వారైనా కిందికి దింపగలుగుతది. అవి తలుచుకుంటే, కళలు దలుచుకుంటే, కళాకారులు దలుచుకుంటే ఎంతటి పార్టీ అయినా డెవలప్ అవ్వగలుగుతది. సో, ఈరోజు నా కవితక్క గారు మా మీద కూడా దృష్టి పెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, త్వరలోనే పెట్టబోతున్న పార్టీకి మా వంతు కూడా పూర్తి సహకారం కళలు మళ్ళా కాళ్ళకు గజ్జగట్టి, గొంగడేసి పాత తరుణం సాంస్కృతి సాంప్రదాయాన్ని దేశపాండే అన్న గారు తీసుకొస్తారని కోరుకుంటూ, అందరికి కూడా జై జాగృతి, జై తెలంగాణ, జై కవితక్క!